వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మనోహరుడు అతి సుందరుడు అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ జీవము కలిగిన దేవుడు, ఆ జీవాధిపతి అయిన దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినములో మనము జీవము కలిగిన వారిగా జీవించాలని, ఆ జీవమునందు సమృద్ధి జీవము కలిగిన వారమే మనము జీవించాలని ఆశిస్తూ మనకిచ్చిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెందునుగాక. ఆ జీవ ప్రదాత ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావత. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. నా ప్రియురాల, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీయూ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దిన ధ్యాన వాక్యమునందు మనము ప్రియులారా, నీవు అధిక సుందరివి, నీ అందు కళంకమేమీయూ లేదు అనే 3 మాటలు మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు సంఘములో ఉన్న మనలను ప్రియురాలా అని ప్రియమారా పిలుస్తున్న అద్భుతమైన పిలుపతి. ఆయన ప్రియురాలా అని పిలుస్తూ, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీయూ లేదు అని యేసుక్రీస్తు ప్రభు సంఘమును గురించి తెలియచేయుచున్న మాటను మనం ధ్యానించుటకు దేవుడు మనకు కృప దయచేయునుగాక. ప్రతి ఒక్కరికి, అది స్త్రీ అయినా పురుషుడైనా, బాహ్య సౌందర్యము, అంతరంగ సౌందర్యము కలిగిన వారిగా ఉంటారు. అయితే ఈ దినాలలో చాలా మంది బాహ్య సౌందర్యమునకు ఇచ్చిన ప్రాముఖ్యత అంతరంగిక సౌందర్యమునకు ఇవ్వడం లేదు. బాహ్య సౌందర్యము పట్ల చూపించినంత శ్రద్ధ అంతరంగిక స్వభావం మీద, ఆ సౌందర్యం మీద చూపించట్లేదు. అయితే లేఖనం చెప్తుంది, కీర్తనల గ్రంథము 45వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, నరులలో నీవు అధిక సుందరుడవు అన్న లేఖనాన్ని మనం చూడగలుగుతాం. ఇది యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పబడిన మాట. యేసుక్రీస్తు ప్రభు అంత ఆత్మీయ సౌందర్యము కలిగిన సుందరుడు మరొకరు లేరు. ఆయన ఆత్మీయ సౌందర్యముతో పోల్చదగిన వారు కూడా భూమి పుట్టింది మొదలు ఇప్పటి వరకు లేరు, ఇక ముందు కూడా ఉండరు. అంత ఆత్మీయ సౌందర్యము కలిగిన యేసుక్రీస్తు ప్రభువుకు కుమారులము, కుమార్తెలముగా మనం కూడా ఆత్మ సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు అని అంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వొక కుమార్తెవు, నేనొక కుమారుణ్ణి. ఈ కుమార్తె కుమారులమైన మనము అంతరంగ స్వభావం కలిగిన వారమై, కీర్తనల గ్రంథము 96వ కీర్తన 2వ వచన ప్రకారం పరిశుద్ధ అలంకారములు ధరించుకొని, పరిశుద్ధమైన ఆభరణములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధమైన భూషణములు, అలంకారములు మనం ధరించుకొని ఆత్మ సౌందర్యము కలిగిన వారమై నరులలో అతి సుందరుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువుకు వారసులుగా ఉండాలి అని ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం చూస్తే, సాధువైనట్టియు మృదువైనట్టియు అక్షయ అలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీరు అలంకరించుకొనుడి, ఇది దేవుని దృష్టికి విలువైనది అని లేఖనం తెలియజేస్తుంది. మనం దేవుని దృష్టికి విలువైన అంతరంగ స్వభావమును, ఆత్మీయ సౌందర్యమును కలిగిన వారిగా ఉండాలి గాని మన బాహ్య సౌందర్యం ఎలా ఉన్నా అది శ్రేష్టమైనది కాదు. ఉదాహరణకు ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ యోసేపు గురించిన ప్రస్తావన ఉంటుంది. యోసేపు సౌందర్యవంతుడు, రూపవంతుడు. దేవునికి స్తోత్రం. శారీరకముగా అతను రూపవంతుడు, సౌందర్యవంతుడు. అదే విధముగా ఆత్మీయముగా కూడా అతను చాలా రూపవంతుడు, సౌందర్యవంతుడు. దేవుని ప్రియ బిడ్డలమైన మనం, దేవుని పిల్లలమైన మనం యోసేపు వలె
ఆత్మ సౌందర్యము, ఆత్మ రూపవంతులుగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలి. ఇక్కడ బాహ్య సౌందర్యము కంటే ఆత్మీయ సౌందర్యము శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 2వ వచనమును చూస్తే మోషే సౌందర్యవంతుడు, రూపవంతుడు. మోషే శారీరకముగా సౌందర్యవంతుడు, ఆధ్యాత్మికముగా రూపవంతుడు, సౌందర్యవంతుడు. దేవుని యందు ప్రియమైన వారులారా, మనం ఎలా ఉన్నాం? ఆధ్యాత్మిక సౌందర్యమును పెంచుకొనుటకు కావలసిన అలంకరణ వైపు మనం వెళుతున్నామా, లేకపోతే బాహ్య సంబంధమైన అలంకరణకు కావలసినంత ప్రాధాన్యత, కావలసినంత సమయాన్ని వెచ్చిస్తూ ఆత్మీయ సౌందర్యమును మనం ప్రక్కన పెడుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవలసింది. మొదటి సమయాల గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే సౌలు అనే ఒక కుమారుడు ఉండెను, అతడు సౌందర్యవంతుడు. ఇక్కడ కీషు కుమారుడైన సౌలు రాజు గారి గురించిన ప్రస్తావన. సౌలు గారు చాలా సౌందర్యవంతుడు. సంవత్సరములు గడుచుచుండగా, దినాలు నడుస్తా ఉండగా, రాజైన తరువాత బాహ్య సౌందర్యమునకు ఇచ్చిన విలువ ఆత్మీయ సౌందర్యమునకు ఇవ్వలేకపోయాడు. ఆత్మీయ సౌందర్యములో అందహీనుడైపోయాడు, సౌందర్యహీనుడైపోయాడు. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 25 చూస్తే దావీదు కుమారుడైన అబ్షాలోమును అక్కడ మనం చూస్తాం. అబ్షాలోము చాలా అందగాడని, సౌందర్యవంతుడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కానీ ఇది బాహ్య సౌందర్యమే. ఆత్మ సౌందర్యం అనేది అసలు అబ్షాలోములో లేనే లేదు. అందవిహీనుడు. దేవుని యందు ప్రియమైన వారులారా, మీ ఎదుట యోసేపును, మోషేను ఆత్మ సౌందర్యం కలిగిన వారిగా, బాహ్య సౌందర్యం కలిగిన వారిగా లేఖనాలు మనం చూసాం. అలాగే సౌలు, అబ్షాలోము బాహ్య సౌందర్యము కలిగిన వారు, కానీ అంతరంగములో అందవిహీనులైపోయారు. ఎందువలన అంటే మోషే, యోసేపు తమ అంతరంగిక స్వభావమునకు కళంకం అంటకుండా చూచుకున్నారు. సౌలు, అబ్షాలోము పాపము చేసి కళంకం అంటించుకుని అందవిహీనులైపోయారు. శారీరకంగా ఎంత అందంగా ఉంటే ఎవరికి కావాలి? జీవితం చాలా చిన్నదని లేఖనం తెలియచేస్తుంది. ఈ చిన్న జీవితంలో నువ్వు అందానికి కావలసినంత సమయాన్ని వెచ్చించి శాశ్వతమైన జీవం ఉండే పరలోకంలో కావలసిన ఆత్మీయ సౌందర్యాన్ని పోగొట్టుకుంటే పరలోకం వైపు ఎలా చూడగలుగుతావు? కడబూర శబ్దాన్ని ఎలా వినగలుగుతావు? ఎత్తబడే సంఘంలో ఎలా ఎమడగలుగుతావు? దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచిద్దాం. నిన్ను నన్ను ప్రియురాలా అని పిలిచాడు ఆయన. అతి సుందరివి, అతి సుందరుడు అని పిలిచాడు ఆయన. నీలో కళంకం ఏమీ లేదని ఆయన నిన్ను పొగుడుతుంటే కళంకము కలిగిన వారిగా ఆత్మీయ జీవితమును పాడు చేసుకుని, ఆత్మ సౌందర్యమును చెదరగొట్టుకొని ఈ లోకంలో ఎంతకాలం నీవు మనుదామని? దుర్దినములు రాకమునిపే, చెడ్డ దినాలు మన జీవితాల్లో రాకమునిపే మేల్కొని ఆత్మీయ బలిపీఠాన్ని కడదాం. ఆత్మ సౌందర్యాన్ని సంపాదించుకుందాం. ఆ అతి సుందరుడైన, నరులలో అతి సుందరుడైన యేసుక్రీస్తు ప్రభు అనే ఆ పెండ్లి కుమారుని ప్రక్కన నిలబడుటకు ఆత్మ సౌందర్యము కలిగిన ప్రియురాలిగా దేవుడు మనకు కావలసిన సౌందర్యమును అనుగ్రహించునుగాక. దేవుడు ఈ మాటలను మీ హృదయములలో చేరని, సమ్మతించు హృదయాలతో ఈ వాక్యమును ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు నిశ్చయముగా నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన యేసుక్రీస్తు ప్రభువా, మనోహరుడా, అతి సుందరుడా, నీకు స్తోత్రం. దేవా, మీరిచ్చిన ఈ ధ్యాన వాక్యమునందు ప్రియురాలా, నీవు అతి సుందరివి, నీలో కళంకం ఏమీ లేదు అనే మాటను క్లుప్తముగా ధ్యానించుటకు మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రం. యోసేపు, మోషేలు బాహ్యముగా ఆత్మీయంగా సౌందర్యంగా ఉన్నారు, రూపవంతులుగా ఉన్నారు. సౌలు, అబ్షాలోము బాహ్యానికి సౌందర్యంగా ఉన్నారు, కానీ ఆత్మీయతలో కళంకము కలిగిన వారిగా, పాపము కలిగిన అందవిహీనులుగా ఉన్నారు. తండ్రి, నీ వాక్యం వింటున్న నీ ప్రజలు దేవనైనా ఏ కోవకు చెందిన వారు ప్రభువా, వారికి అర్థమగునట్లుగా వారి మనోనేత్రము తెరచి
ఆత్మ సౌందర్యము కలిగిన వారిగా నీలో ఉండి దేవనైనా నీ ద్వారా ప్రియురాలా అని పిలుచుటకు అర్హత సంపాదించుకున్నట్లు కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.